ఈరోజు అజయ్ కుమార్ గరిమెల్ల గారు కార్పస్ నదిలో వెళ్తున్నారండి. దానికోసం రామకుమార్ గారు లగేజ్ పట్టుకొస్తున్నారు. వెనుకొస్తున్నారు అజయ్ కుమార్ గరిమెల్ల గారు. కార్పస్ షాన్. థ్యాంక్స్ మై సుజన్. అప్రిషియేట్ యువర్ వర్క్. గ్రేట్ జాబ్. నేను దేవుడు దండం పెట్టుకో. ఓకే వస్తాను. వెయిట్. ఒక అచ్చమైన బ్రాహ్మణుడిలా ఈరోజు అజయ్ కుమార్ గరిమెల్ల గారు లేపు పూజ చేస్తున్నారు. తను ఏ పని చేసినా అందులో సక్సెస్ అవ్వాలని మనం కూడా దేవుని కోరుకుందాం. Okay. Let's go, Johnny. ఇప్పుడే ఊడిపోయింది. ఎవరికి చెప్పండి. సుమన్ రావు బయటనే ఉన్నాడు. వావ్, పెద్ద బైక్, పెద్ద బండి. ఆ బింబి గారు ఈరోజు కారు నడుపుతున్నారు. అండ్ రామకుమార్ గారు సెండ్ ఆఫ్ కోసం వచ్చారు. సుమన్ పాలడు గారు తన ప్రాణ స్నేహితుని సెండ్ ఆఫ్ కోసం. అండ్ అవినాష్ పొన్నాల గారు మంచి ఇప్పుడే డాన్స్ చేశారు. అజయ్ కుమార్ గరిమెల్ల గారు హీరో ఆఫ్ ద డే. సుజన్ ఎలియాస్ రవి ప్రకాష్. కొంచెం రవి ప్రకాష్ ఇంకేమన్నా గుడ్ నైట్. మీ ప్రోగ్రామ్లో దిట్ట కావాలని, నీతో కలిసి కంపెనీ పెట్టాలని మర్చిపోయినా మా రామ్ కుమార్ ఫోన్ చేసి. సుమన్ గారు ఎప్పుడు మర్చిపోతుంటారు అన్ని విషయాలు. పొద్దున బాగా చెప్తాలే. ఓకే అవినాష్ గారు బంద్ చేయంగా, అయిపోయింది కదా. నెక్స్ట్ మన కవరేజ్ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కెమెరామెన్ పని కెమెరామెన్ చేయాలి. అవినాష్ డోంట్ మేక్ ఇట్ జోక్. యా, అందరూ బాధలో ఉన్నారండి. షేక్ అస్లం గారు అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. దేవరపల్లి గారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాము. వాళ్ళు దేవరపల్లి గారు గాఢ నిద్రలో ఉన్నారు. అజయ్ వెళ్ళిపోతున్నాడు అని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మన కవరేజ్ కార్పస్ క్రిస్టీ ఎయిర్పోర్ట్ దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఓకే, అప్పటిదాకా ప్రకటనలు చూడండి.